హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను బీడ్స్ బార్డర్ క్రోషా కుచ్చు చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ డిజైన్. దానికి కావాల్సిన మెటీరియల్ 10 నెంబర్ నీడిల్, 6 కలిపినటువంటి దారాలు. నేను లేస్ పైన చూపిస్తున్నాను. సో ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ ఈ విధంగా వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత 2 టైమ్స్ నాట్ వేసుకోవచ్చు. సేఫ్ లాక్గా ఇంకొక లాక్ వేసుకోవాలన్నమాట. నాట్ ఆర్ లాక్ ఆర్ సింగిల్ క్రోషా. ఇప్పుడు మనము 2 చైన్స్ వేసుకుంటాం. 1 2 చైన్స్ వేసుకున్నాక నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని మనం ఇక్కడ డబల్ క్రోషా వేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా డబల్ క్రోషాకి సింగిల్కి ఒకసారి దారం పైన లూప్ వేసుకుంటాం కదా. ఇలా దారం లూప్లో ఒకసారి ఒక లూప్కి 2 సార్లు ఇంకొక లూప్కి అట్లా 2 టైమ్స్ వేసుకుంటే దాన్ని డబల్ క్రోషా అంటారు. జాగ్రత్తగా మనం దారం కుచ్చులు పడకుండా ఈ విధంగా వేసుకోవాలి. నేను ఇక్కడ బీడ్ ఈ టైప్ ఆఫ్ 4mm బీడ్ వాడుతున్నాను. మీకు నచ్చినటువంటి బీడ్ మీరు వాడుకోవచ్చు. సో ఈ విధంగా బీడ్కి వేసుకున్నాక బీడ్ లాక్ తర్వాత మనము ఇక్కడ నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఒక హోల్లోంచి డైరెక్ట్గా మనం ఇక్కడ డబల్ క్రోషా వేసుకోవచ్చు అన్నట్టు బట్టకి. ఇదంతా సీదానే నడుస్తుందండి, ఫ్రంట్ సైడే నడుస్తుంది శారీకి, పళ్ళుకి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 చైన్స్, ఇప్పుడు లాక్ వేసుకున్నాం కదా. లాక్ వేసుకున్న తర్వాత 4 or 5 చైన్స్ మనం తీసుకున్నటువంటి బీడ్ బ్యాక్ సైడ్ని బట్టి మనం ఇక్కడ చైన్స్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చైన్స్ వేసుకొని ఫస్ట్ మనం ఎక్కడైతే నాట్ వేసి ఉంటామో బీడ్ కంటే ముందర అక్కడ ఈ లాక్ వేసేసుకొని ఒక చైన్ వేసుకొని ఇప్పుడు 1 or 2 చైన్స్ వేసుకొని నేను ఇక్కడ హాఫ్ డబల్ క్రోషా డిజైన్ వేస్తున్నానండి. సో హాఫ్ డబల్ క్రోషా నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 3 రింగులను కలిపి ఒకటేసారి మనము దారాన్ని లాగాలన్నమాట. సో ఈ విధంగా లాగితేనే దాన్ని హాఫ్ డబల్ క్రోషా అంటారు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనికి 4 or 5 టైమ్స్ కూడా వేసుకోవచ్చు హాఫ్ డబల్ క్రోషాస్. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గానే మనము నీడిల్ పైనకి దారం చుట్టుకొని డబల్ క్రోషా ఎట్లా వేసుకుంటామో సేమ్ ఆ విధంగానే నీడిల్ పైన దారం చుట్టుకొని డైరెక్ట్గా మనము వేసుకున్నటువంటి బీడ్ పక్కన వేసుకున్నాం కదా, దాని సింగిల్ క్రోషా పక్కనే దీన్ని డైరెక్ట్గానే వేసేసుకోవాలి డబల్ క్రోషా. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా వేసుకున్నాక డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇది బార్డర్ క్రోషా లాగా చేసుకోవచ్చు అనమాట. చాలా బీడ్స్ వద్దనుకుంటే మీరు ఇట్లాగే వేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి బీడ్ వేసుకొని మీరు కుచ్చు కావాలనుకుంటే కుచ్చు కూడా మధ్యన ఒక బీడ్ వేసే బదులు అక్కడ కుచ్చు కట్టుకోవచ్చు. సో నేను ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 ఫస్ట్ వేసినటువంటి డబల్ క్రోషా కాకుండా 2 డబల్ క్రోషాస్ ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు మళ్ళీ నేను చూసుకొని మనకి ఎంత గ్యాప్లో కావాలనుకుంటే ఇక్కడ డిజైన్ ఎక్స్టెన్షన్ కోసం డబల్ క్రోషాస్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 2నే వేసాను. 2 వేసిన తర్వాత మళ్ళీ బీడ్ లాక్ వేసినాక నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని మనం బట్టకి ఈ విధంగా నిలువుగా సూదిని పెట్టుకొని ఈ విధంగా కుచ్చుకోవాలి. కుట్టిన తర్వాత మనం ఇక్కడ డబల్ క్రోషా వేయాలన్నమాట. డబల్ క్రోషా వేసిన తర్వాత 4 చైన్స్ వేసుకొని 3 or 4 మనం తీసుకున్నటువంటి బీడ్ ప్రకారంగా ఇది చైన్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనం సింగిల్ లాక్ వేసామో అక్కడ అదే బ్యాక్ సైడ్ బట్టకి బ్యాక్ సైడ్ మనం ఈ దారాన్ని లాక్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ తిప్పుకొని ఒక 2 చైన్స్ వేసుకున్నా పర్వాలేదు, ఒక 1 చైన్ అన్నా వేసుకొని మనము ఇక్కడ హాఫ్ డబల్ క్రోషాస్ వేయాలి. ఈ విధంగా అన్నమాట. హాఫ్ డబల్ క్రోషా నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని చైన్స్ గ్యాప్లోంచి మధ్యలోంచి లాగేసిన తర్వాత 3 లూపులు వస్తాయి. 3 లూపులు కలిపి ఒకటేసారి వేసుకుంటే అది హాఫ్ డబల్ క్రోషా అవుతుంది. సో ఈ విధంగా అన్నీ కూడా బీడ్ బ్యాక్ సైడ్ నుంచి మనము ఈ విధంగా హాఫ్ డబల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్తున్నదంతా ఫ్రంట్ సైడ్ అండి. చైన్స్ వేసినప్పుడు మాత్రమే మనం బ్యాక్ సైడ్ వేసుకుంటాం అన్నమాట, లాక్ వేసేటప్పుడు, బీడ్ బ్యాక్ వేసేటప్పుడు. సో ఇది బార్డర్ క్రోషా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ డిజైన్ ఫాస్ట్ మూవింగ్లో వెళ్ళిపోతుంది. ఇది కూడా
కుచ్చు వద్దు మాకు అన్న కస్టమర్స్కి ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు. సింపుల్ శారీస్, క్రేప్ శారీస్కి, ఇట్లాంటి వెయిట్లెస్ శారీస్కి, అట్లాంటి శారీస్కి ఈ బార్డర్ డిజైన్, సింగిల్ కలర్ శారీస్కి ఇది బార్డర్ డిజైన్ చాలా బాగా కనబడుతుంది. ఈ విధంగా దారాలను జాగ్రత్తగా పట్టుకొని ఎక్కడ పోగులు జారిపోకుండా వేసుకోవాలి. కొత్త వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ మీద ఇవన్నీ అలవాటు అవుతుంది. జాగ్రత్తగా పోగులు ఎక్కడన్నా పడినా కుచ్చుల్లో దారం తెగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. జాగ్రత్తగా పట్టుకొని మనం ఈ విధంగా డిజైన్ ఓవరాల్గా ఇదే వస్తుందండి. కుచ్చు కావాలనుకుంటే మనకి ఇక్కడ మధ్యన చైన్స్ వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే నేను ఇది బార్డర్ కోషగా బార్డర్ లేస్ మొత్తంగా లేస్ లాగా ఈ విధంగా వేసాను. బీడ్స్ వల్ల కొంచెం ఆ కలర్ కాంబినేషన్ వల్ల మనకి లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. చూడండి, డిజైన్ మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇదే సేమ్ ప్యాటర్న్ని కంటిన్యూ చేయాలన్నమాట లాస్ట్ వరకు. మనం ఈ బీడ్ నేను ఈ బీడ్ వాడాను. మీకు కావాలనుకుంటే క్రిస్టల్ బీడ్ కానీ నేను గోల్డెన్ వేసాను, మీరు సిల్వర్ బీడ్ కానీ మీకు శారీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. దీన్ని కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఈ డబల్ క్రోషా, హాఫ్ డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషాస్ గురించి నేను బిగినర్స్ వీడియో పెట్టానండి. సో ప్లేలిస్ట్లో నేను లింక్ ఇస్తాను. సో వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. అట్లాగే ఈ డిజైన్ నచ్చింటే కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. అది నొక్కితేనే మీకు నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా, ముందుగా మీకు వీడియో మిస్ కాకుండా వస్తాయి. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. లాస్ట్ ఎండింగ్ వస్తుంది ఇక్కడ. మొత్తం శారీ బార్డర్ మొత్తం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఈ డిజైన్ పైన ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కావాలంటే వేరే కలర్ తోటి ఇక్కడ ఇంకొక కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ప్యాటర్న్ సింపుల్గా ఉండాలి, లుక్ బీడ్స్ వల్ల ఎక్కువ ఎలివేట్ అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేశాను అన్నమాట. సో 3 or 4 హాఫ్ డబల్ క్రోషాస్ వస్తాయండి. ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకొని మనం ఈ విధంగా తీసుకొని, ఇంకా మనకి ఎండింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక డబల్ క్రోషా మాత్రం వేసుకొని లాస్ట్ 3 or 4 చైన్స్ వేసుకొని మనం నీడిల్ని అట్లాగే లూప్కి అట్లాగే పెట్టేసి ఫస్ట్ దారం కట్ చేయాలి. దారం కట్ చేసినాక మాత్రమే నీడిల్ని బయటికి లాగాలి. అప్పుడు ఇది నాట్ పడిపోతుంది. చూడండి డిజైన్ లుక్ ఎలా కనబడుతుందో. నచ్చిందా అండి? మరి మీకు నచ్చింటే మీకు ఈ డిజైన్ వచ్చింటే నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయండి. ఈ విధంగానే సేమ్ వచ్చింటే ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ద్వారా ఇంకొకరికి నా వీడియో తెలిసినట్టు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.